హలో, రైనీ సీజన్ స్టార్ట్ అయిందంటే బజ్జీల సీజన్ స్టార్ట్ అయినట్టే. ఎన్ని రకాల బజ్జీలు వేయొచ్చో కదా ఇంట్లో ఉన్న మినిమం ఇంగ్రీడియంట్స్ తోటి. దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ ఎలా కాంబినేషన్లో తీసుకున్నా కూడా బాగుంటుంది. నేనేం చేశానంటే ఈసారి ఆలూ స్టఫ్డ్ మిర్చి బజ్జీ చేశాను అనమాట. దీనికోసం నేనేం చేశాను, ఒక 1/2 కిలో పెద్ద మిరపకాయలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి లోపల సీడ్స్ని తీసేసాను అనమాట. తర్వాత మీరు వెనకాల చూసారు కదా, ఆలు ఆల్రెడీ కుక్ చేస్తున్నాను. అది ఒక 90% వరకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈలోగా నేనేం చేశానంటే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఇది ఆలు స్టఫింగ్ కోసం నేను ప్రిపేర్ చేస్తుంది. ఓకేనా, చూసారు కదా ఆలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈలోగా నేనేం చేశానంటే శనగపిండిలో ఉప్పు, పసుపు, కారం, కొంచెం వాము వేసుకొని బాగా కలిపేసేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇది కూడా ఇందులో బియ్యం పిండి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువగా మనకి స్టిక్కీగా ఉంటుందన్నమాట. మిర్చి బజ్జీలు వేసినప్పుడు వాటిని పట్టుకొని ఉంటుంది అది స్టఫింగ్. ఇందులో బియ్యం పిండి కలిపితే, నేనైతే మామూలుగానే ఉంచేసాను, బియ్యం పిండి కలపలేదు. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోయిందనమాట. తర్వాత కడాయిలో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాను. అవి మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి దాంట్లోనే బాయిల్డ్ ఆలూని యాడ్ చేసి మంచిగా మ్యాష్ చేసుకుంటూ కలిపేసాను శుభ్రంగా. ఇది ఒకసారి టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని మొత్తం దీన్ని మిరపకాయలు స్టఫ్ చేసేయడమే అనమాట. కొంచెం చల్లారిన తర్వాత చక్కగా మిరపకాయలు తీసుకొని వాటిల్లో నిండా ఫిల్ చేసేసాను. ఇది బయటికి లీక్ అవ్వదు, ఎందుకంటే ఇది కర్రీ లాగా ఉంటుంది కదా, గట్టిగా ఉంటుంది కాబట్టి విడిలిపోదు. కానీ మిరపకాయలని గట్టిగా నొక్కేసేసి బయటికి రాకోకుండా సీల్ చేసినట్టు గట్టిగా ప్రెస్ చేసేసి పెట్టాలన్నమాట. ఇంకేముంది, వేడి వేడి మిర్చి బజ్జీ ఎంజాయ్. ఓకేనా, మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్.